YK న్యూస్ నేను మీ గగన్ ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ చంద్రబాబు చేతుల మీదుగా స్వచ్ఛత అవార్డులు 21 కేటగిరీల్లో రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రదానం. ఏపీలో క్షిపణుల తయారీ యూనిట్ ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఏర్పాటు చేయనున్న BDAL. బీసీ రిజర్వేషన్లపై జీవోపై ఉత్కంఠ ఇవాళ విచారణ జరపనున్న సుప్రీంకోర్టు. మావోల కంచుకోట బస్తర్లో CRPF వినూత్న ప్రయోగం. 4 నెలల్లో 10,000కు పైగా రేడియో సెట్ల పంపిణీ. మహిళల వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కు షాక్. దాయాది జట్టును చిత్తుగా ఓడించిన హర్మన్ ప్రీత్ టీం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వంతో PHC వైద్యుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో వారి నిరసనలు కొనసాగనున్నాయి. పీజీ ఇన్ సర్వీస్ కోటాలో 20% సీట్ల దగ్గర చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. 20% రిజర్వేషన్ కు 20-30 వరకు కొనసాగించాలన్న వైద్యుల డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో PHC డాక్టర్లు చర్చల మధ్యలో నుంచి వెళ్లిపోయారు. వైద్యుల డిమాండ్ మేరకు పీజీ ఇన్ సర్వీస్ కోటాలో 20% సీట్లను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చర్చల సందర్భంగా వైద్యులు టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, ఇతర సర్వీస్ వ్యవహారాల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. ఇన్ సర్వీస్ కోటా సీట్లను 15% నుంచి 20%కి పెంచుతామని, ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని వెల్లడించారు. వెంటనే వైద్యులంతా విధుల్లో చేరాలని కోరారు. అయితే 20% రిజర్వేషన్ కు 20-30 వరకు కొనసాగించాలన్న తమ డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించినందువలన ఆందోళన యథావిధిగా కొనసాగిస్తామని వైద్యులు ప్రకటించారు. వారి చర్చల నుంచి నిష్క్రమించారు. వైద్యుల తీరు పట్ల కమిషనర్ వీరపాండియన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే 20 సీట్ల శాతం కేటాయింపులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తదుపరి సంవత్సరాల్లో ఈ కోటాను ఎలా అమలు చేయాలన్న దానిపై సమగ్రంగా అధ్యయనం చేసి విధానపరమైన నిర్ణయాన్ని వచ్చే నెలలోగా తీసుకుంటుందని తెలిపారు. ఇన్ సర్వీస్ కోటా అమలుతో ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు సేవలు చేయాలనుకున్న డైరెక్ట్ పీజీ విద్యార్థులకు అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. వైద్యుల నియామక నోటిఫికేషన్లు ఎక్కడా కూడా ఇన్ సర్వీస్ కోటా పీజీ సీట్ల గురించి పేర్కొనలేదని చెప్పారు. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్ నోషన్ల ఇంక్రిమెంట్ల గురించి చర్చించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక కమిటీ వేశామన్నారు. అయితే తాము కూడా పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే సర్వీస్లోకి వచ్చామని వైద్యులు అంటున్నారు. PHCలో విధులు నిర్వహించే వైద్యులకు స్పెషాలిటీ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. తాము పీజీ పూర్తయిన తర్వాత వెంటనే బోధనాసుపత్రుల్లో, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరడం లేదని, ఇన్ సర్వీస్ కోటా పెంచడం వల్ల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వాదిస్తున్నారు. మరి వారి సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
విశాఖ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ఇక్కడ సముద్ర తీరం ఎంత బాగుంటుందో అంతే డేంజర్. ఎందుకంటే విశాఖ ఆర్కే బీచ్ తీరం దగ్గర సముద్రంలో తుఫాను ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఎన్నో చోట్ల హెచ్చరిక బోర్డులు పెట్టింది, గస్తీని ఏర్పాటు చేసింది. అయితే పర్యాటకులు రద్దీకి పేరుగాంచిన ఈ తీరంలో సముద్రంలో ఈత ప్రాణాంతకరం అని ప్రభుత్వం పెద్ద బోర్డులు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు. నిన్న యారాడ బీచ్లో సముద్ర స్నానం చేసిన విదేశీ పర్యాటకులలో ఒకరు అలలలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. మరొకరు అదృష్టవశాత్తు బయటపడ్డారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా చాలా మంది ఏమి పట్టనట్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై ప్రభుత్వం ఏం చేయబోతుందని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనుంది అనేది మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి. హెచ్చరికల బోర్డులు పెట్టినా ఎందుకు పర్యాటకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? మార్నింగ్ గగన విశాఖ అనగానే సాగర్ తీరం గుర్తుకొస్తుంది. ఏదైతే అలల తాకిడి అదొక తీపి జ్ఞాపకంగా ఉండాలి తప్పితే ఆ అలల తాకిడి ఒక సాగర్ ఘోషగా మిగిలిపోకూడదని ఒక సామెత కూడా విశాఖలో ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఈ సాగర్ తీరంలో వచ్చే ఆ కరెంట్ ని ఎవరు కూడా పసిగట్టలేరు. అది ఆ తాకిడి ఆ తీరానికి వచ్చే ఆ తాకిడి తీసి చాలా ముచ్చటగా ఆ పర్యాటకులు సముద్రం నీటికి వెళ్తా ఉంటారు. అయితే గత 5 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా సుమారు 250 మంది ఈ సాగర్ తీరంలో ఈతకు వెళ్లి మరణించినట్టుగా కూడా నివేదిక చేశారు. అయితే ప్రభుత్వం ఎన్ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టినా ఆ సముద్ర తీరంలో ఏదైతే డేంజర్ జోన్ ఉందో ఆ డేంజర్ జోన్ లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా చెప్తారు. ఇక్కడ ఈ ప్రమాదకాలం నేను ఈతకి వెళ్ళేది సరైన ప్రాంతం కాదు, దయచేసి సేఫ్టీగా ఉండండి, సముద్రంలోకి వెళ్ళని చెప్పి జీవీఎంసీ కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు ఒక పెద్ద హెచ్చరిక బోర్డును పెట్టినట్టు కూడా పర్యాటకులు ఎక్కువగా దాన్ని పట్టించుకోలేని పరిస్థితి. ఎక్కడైతే హోర్డింగ్స్ పెట్టారో, ఎక్కడైతే ప్రమాదం తెలిసి కూడా ఆ ప్రాంతంలోనే సరదా కోసం స్విమ్మింగ్ దిగుతూ ఈతకు దిగుతూ వారి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా ఆ రిప్ కరెంట్, ఆ లో ప్రెషర్ ని ఎవరు కూడా పసిగట్టలేదు. అది ఆ రిప్ కరెంట్ పసిగట్టలేని క్రమంలోనే వాళ్ళు లోపలికి ఆ సెన్సార్ కూడా లాగేసి వారు ప్రాణాలు కోల్పోతున్న అంశాన్ని మనం చూడొచ్చు. నిన్న యారాడ బీచ్ లో కూడా విదేశీ నుంచి వచ్చిన ఇటలీ పర్యాటకులు విశాఖను చూడడానికి వచ్చారు. అయితే అక్కడ పని నిమిత్తం వాళ్ళు వచ్చినప్పుడు కూడా సుమారు 16 మంది ఆ సముద్రం తీరానికి వెళ్ళారు, స్విమ్మింగ్ చేస్తారు. అక్కడ లైఫ్ గార్డ్స్ ఉన్నారు. లైఫ్ గార్డ్స్ వాళ్ళని హెచ్చరిస్తున్నా కూడా మాకు స్విమ్మింగ్ వచ్చు, మేము మాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి కూడా లైఫ్ గార్డ్ చెప్పిన మాటను పట్టించుకోకుండా వారు సముద్రంలోకి వెళ్ళారు. వారు ఎంత రిజల్ట్స్ వేసినా కూడా వారు పట్టించుకోవాలని పరిస్థితి. ఆ సమయంలో ఆ రిప్ కరెంట్ ని వారు కూడా పట్టిగట్టలేకపోయారు. విదేశీయులు జనరల్ గా విదేశీ వాళ్ళు మనం చూస్తే వాళ్ళు ఎక్కువగా స్విమ్మింగ్ అలవాటు ఉంటుంది, కానీ వారే ఆ రిప్ కరెంట్ పసిగట్టలేదంటే ఏ విధంగా డేంజర్ జోన్ ఉంది అన్నది ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, వారు ఎంత హెచ్చరిస్తున్నా కూడా వారి నిర్లక్ష్యంతో ఆ ఈతకి దిగి తమ ప్రాణాలుగా తెచ్చుకున్నారు. లక్కీగా ఒకరికి ఆ ప్రాంతంలో రక్షించారు, ఒకరు మాత్రం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇటువంటి పరిణామాలు కంటిన్యూగానే అవుతున్నాయి. ఎక్కువగా పర్యాటకులు ఆ విశాఖను వస్తుంటారు, విశాఖ అందాన్ని చూడాలి. విశాఖ అనువైన ప్రాంతం కూడా ఎక్కువగా వచ్చే ప్రాంతం కూడా ఆర్కే బీచ్, జీవీ బీచ్, యారాడ బీచ్. అయితే గతంలో ఎన్ని మంది హెచ్చరించినా కూడా వారు నిర్లక్ష్యంతో తమ ప్రాణాన్ని మీద తెచ్చిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. స్థానికులు కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే లైఫ్ గార్డ్ సంఖ్యను పెంచాలి. లైఫ్ గార్డ్ ఉన్నారు కానీ దాని సంఖ్యను పెంచాలి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. నిత్యం కూడా ఆ మైక్ ద్వారా, స్పీకర్ ద్వారా హెచ్చరిస్తూ ఆ లైఫ్ గార్డ్ తమని అలర్ట్ చేసే విధంగా అడుగులు వేయాలని కూడా స్థానికులు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. దగ్గర ఇప్పుడు ఏమైనా చర్యలు ఏర్పాటు చేసిందా ప్రభుత్వం? నిన్న ఏదైతే ఇటలీ వచ్చిన ఆ విదేశీలో ఎవరైతే చనిపోయారో దాంట్లో కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్ ఎక్కడ వచ్చారు, ఎట్లా వెళ్ళారు, ఎవరు తీసుకెళ్ళని చెప్పి డీటెయిల్స్ తీసుకునే పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు జీవీఎంసీ కూడా దానికి జరిగిన సంఘటన కొన్ని వాట్సాప్ లో కూడా వైరల్ అయ్యింది. దానిపై జీవీఎంసీ కమిషనర్ కావచ్చు, పోలీస్ కమిషనర్ కూడా దానిపై దృష్టి పెట్టారు. లైఫ్ గార్డ్ సంఖ్య పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కూడా దీనిపై డిమాండ్ గత కొంతకాలంగా ఈ డిమాండ్ ఉంది. ఎందుకంటే విదేశీ వాళ్ళే కాకుండా లోకల్లో ఉండే
10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరు, లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ హాలిడేస్ టైంలో ఎక్కువగా వీకెండ్ సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ తో కూడా వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ సెల్ఫీ ట్రెండింగ్ ఉంది. మహిళలు కూడా చిన్నపిల్లలతో పాటు సెల్ఫీ మీద ఉన్న మోజులో ఆ కెరటాల వద్ద తీసుకుంటే ఫోటోలు అందంగా వస్తాయని చెప్పి ఒక ఆలోచనతో ఆ కెరటాల దగ్గరికి వెళ్తా ఉంటారు. లైవ్ గా హెచ్చరిస్తున్నా కూడా వారి మాట వినకుండా ఆ సెల్ఫీ కోసం వెళ్తున్నప్పుడు ప్రమాదవశత్తు ఆ కెరటాలు కూడా వారు పసిగట్టలేరు. మరో ప్రధాన కారణం విశాఖ బీచ్ అంతా కూడా ఎక్కువగా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద కెరటాలు వచ్చినప్పుడు కూడా ఎవరు దాన్ని పసిగట్టలేని పరిస్థితి. ఆ సమయంలో ప్రమాదం జరగగానే వారికి తల గాయాలై ఆ కెరటాల లోపల తీసుకెళ్ళిపోయి ప్రమాదం జరుగుతున్న అంశాన్ని మనం చూసి ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కొంచెం సీరియస్ అయింది. రాజకీయ సంఘటన ఎందుకంటే విదేశీ దేశాలు ఏవైతే ఇట్లాంటి ప్రమాదాలు కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి లైఫ్ గార్డ్ పెట్టి ఆలోచన ఉంది. దానికి సంబంధించిన ఆ రిక్రూట్మెంట్ పనులు చేసి ఎక్కువగా ఈ ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి దాని సంఖ్య పెంచుతూనే ఒక కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాటు చేసే దృష్ట్యా గతీతకాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ కెరటాలను పసిగట్టలేని పరిస్థితుల్లో వారే ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువగా బాధపడుతున్న నేపథ్యంలో ఆహ్లాదాన్ని పంచాల్సిన సాగర్తను అదొక బోధగా ఉండిపోకూడదు, ఒక బాధగా వారి జీవితంలో మిగిలిపోకూడదని చెప్పి కూడా ప్రతినిధి కావచ్చు, లేకపోతే ప్రజా నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచించి ఒక కోటింగ్స్ తో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా ప్రసాద్. ఇక ఏజెన్సీ పాడేరు మండలంలో పేదల గృహ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్థలాల్లో కొందరు అప్పు చేసి ఇల్లు ప్రారంభించినా పూర్తి చేయలేకపోయారు. పీఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇల్లు మాత్రం నిర్మాణం సాగుతుండగా మిగిలిన వారికి ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. పాడేరు పాత కాలనీలోని గత కలెక్టర్ సుమిత్ షా చొరవతో కొంతమేర సీసీ రోడ్, విద్యుత్ బోరు ఏర్పాటు అయినా రోడ్లు పూర్తి చేయకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు ఫిర్యాదులు చేసినా పరిష్కారం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ, రోడ్డు, గృహ నిర్మాణ సహాయం అందించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారాన్ని మా అల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఎస్, ప్రస్తుతం మనం గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీలోనే ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలోనైతే ఎటువంటి సౌకర్యం లేదు, అరాకొరగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ జీవిస్తున్న గిరిజన ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీరికి తగిన రహదారి సదుపాయం లేదు, అలాగే డ్రైనేజీ సదుపాయం లేదు. గ్రామం పైనుండి నీరు చేరి వీధిలోకి వచ్చేస్తుంది. దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. అంతేకాకుండా అనేక మార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వీరు విన్నవించినా కూడా సమస్యలు అయితే పరిష్కారం కావట్లేదు. ఒక డిపార్ట్మెంట్ కి బదులు ఇంకొక డిపార్ట్మెంట్ కి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ సమస్య పరిష్కారం కావట్లేదని వీరు వాపోతున్నారు. వీరికి సంబంధించి గత కలెక్టర్ సుమిత్ కుమార్ అనేక సార్లు అధికారులను హెచ్చరించి దగ్గరుండి కొంతమేరకు న్యాయం చేసినప్పటికీ విద్యుత్ సదుపాయం కానీ, అలాగే కొంతమేర సీసీ రోడ్డు కానీ, బోర్ కానీ వేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయి జరగలేదు. అంతేకాకుండా కింద లైన్ మొత్తం 28 గృహాలు ఇక్కడ మంజూరై ఉన్నాయి. 28 గృహాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది, ఎల్పిసిలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక 2-3 గృహాలకు మాత్రమే పిఎం జన్మన్ కింద నమోదవడంతో వారు కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించక అవి కూడా కొంతమేరకు నిరుపయోగంగానే ఉన్నాయి. వాటి నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహాలలో మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని, తమకు పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి మాకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితోనే మాట్లాడి మనం తెలుసుకుందాం కదా. అమ్మ, మీకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది? మీరే ప్రభుత్వానికి ఏం విన్నవించుకోవాలి? మా ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సింది మాకు ఏంటంటే మాకు సీసీ ర్యాంపులు సగం అయిందండి. సగం అవ్వడం వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంది. చుట్టూ తుప్పలు వచ్చేసింది. అందులో సగం రోడ్ అవ్వడం వల్ల మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఆ కింద లైన్ మాకైతే అసలు వెళ్ళడానికే దారి లేదండి. దారి లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది.
వెళ్ళి దిగుతుందామంటే ఒక మహిళ పడిపోయింది, తన కాలు కూడా విరిగిపోయింది. మేము హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే మాకు గత కాలంలో మాకు కరెంటు ఇవ్వడము, సీసీ రోడ్లు ఇవ్వడము, మాకు బోర్ ఇచ్చారు. దానికి కూడా మేము ఎందుకంటే చాలా సంతోషించుతున్నాము. చిన్న చిన్న బిట్లు ఉండిపోయి ఆ బిట్లు కూడా పూర్తిగా చేయడం వల్ల చేసి మేము కూడా సంతోషించుతాము. మాకు అయితే రోడ్లు కాకపోతే ఈ స్థలాలు ఇవ్వడం వల్ల సెంటున్నర భూమి ఇచ్చారు. సెంటున్నర భూమి వల్ల మేము బిల్లులు అవుతుందమ్మా కట్టండి అంటే మేమేమో అప్పు చేసి ఉన్న ప్రతి సొంత ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళి అప్పు చేసి తీసుకొచ్చి ఇల్లులు సగం వరకు కట్టుకోవడము, కొంతమంది పూర్తిగా కట్టుకున్నామండి. దానికి మేము బిల్లులు చెల్లించలేకపోవడంతో వాళ్ళకి అప్పు తీర్చుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అయితే వాళ్ళు అడుగుతున్నసరికి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము. అయితే దీనికి మాకు ఏమైనా పరిష్కారం ఆలోచించుతారమో అని మేము మిమ్మల్ని అడుగుతున్నామండి. మాకు న్యాయం చేయాలి. ఏదైనా మాకు చుట్టూ అడవి బలిసిపోయింది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు పాములు కూడా వచ్చేస్తుంది. గత 3 నెలల్లో పెద్ద కొండ చిలువ వచ్చేసింది. చిన్న పిల్లలు అయితే ఇలా తిరుగుతుంటే ఆ పిల్లల్ని నేను ఎల్లకండి అమ్మ అని ఆపుతున్నాను. ఆ పాము చూస్తేనే భయంకరంగా ఉంది. దాన్ని అలాగ చూస్తున్న వాళ్ళు చాలా జనాలు ఫోటోలు తీయడం జరిగింది. పాముల వాళ్ళకి పిలిచి పట్టించండి అని అధికారులు నేను చెప్తే వచ్చారు. అమ్మ ఇది పట్టడం కష్టం అమ్మ, చుట్టూ తుప్పలైపోయింది, ఎలా పట్టాలనేసి ఇది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దాని కారణంగా మేము పక్కన ఉన్న వాళ్ళు నిద్రపోకుండా తలనొప్పులు వచ్చేసి చాలా ఆందోళనగా ఉండిపోయాం. మేము ఏమి చేయాలో మాకు తెలియక అలా ఉండిపోతుంటే ఇంకోసారి పిలిచాను వచ్చేసరికి అది తుప్పల్లో దూరిపోయిందో తెలియదు, అక్కడ ఉండిపోయిందో తెలియదు మాకు. ఇది మాకు ఏదైనా మీరు పరిష్కరించుతారని మేము ఆలోచించి మిమ్మల్ని మేము ఏరుకుంటున్నాము. గగన, ఇక్కడైతే గిరిజన మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నాము. ప్రస్తుతం అయితే మాకు ఎటువంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. గత కలెక్టర్ సుమిత్ కుమార్ కొంత మేరకు చొరవ తీసుకుని కొంత సీసీ రోడ్డు అలాగే విద్యుత్ సదుపాయము బోరు వేసిచ్చారు. అయితే పూర్తి స్థాయిలో డ్రైనేజీ కానీ సీసీ రోడ్డు కానీ నిర్మించి ఇస్తే, అలాగే మాకు గృహాలు మంజూరు చేస్తే మేము పూర్తి స్థాయిలో గృహాలు నిర్మించుకొని మేము నివాస యోగ్యంగా ఉండవచ్చు అనేసి వారు కోరుతున్నారు. ఇక్కడ 28 గృహాలు ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇల్లు స్థలాలు ఇవ్వడమే తప్ప వారు కనీసం అంటే గత ప్రభుత్వం చొరవ తీసుకొని ఇల్లు మంజూరు చేసి ఉంటే పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణాలు జరిగేది. గత ప్రభుత్వం నిర్లక్ష్యము లేకపోతే అధికారుల నిర్లక్ష్యము పూర్తి స్థాయిలోనైతే ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి వీరు ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇదే కాకుండా ఈ పాడేరు హెడ్ క్వార్టర్ ప్రస్తుతం మనకు ఈ కిందనే జిల్లా కలెక్టర్ బంగ్లా ఉంది, అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బంగ్లా ఉంది. బంగ్లా వెనుక ఆనుకొని ఉన్న ఈ పాడేరు పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి బంగ్లా ఆనుకొని ఉన్న స్థలంలోనే ఈ గిరిజన మహిళలు ఉన్నారు. వీరికి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అనేక మార్లు గ్రీవెన్స్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన వేరే శాఖకి ఆ ఫిర్యాదు బదిలీ కావడంతో వీరి సమస్య పరిష్కరించడం ఇబ్బందికరంగా ఉంది. దీనికి సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా వీరికి నిధులు కేటాయించి ఆ సీసీ రోడ్డు పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నారు. గగన, సూర్యరావు, అసలు కలెక్టర్ ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రస్తుత కలెక్టర్ అయితే స్పందించినప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది వచ్చి పరిశీలించి వారు ఆ ఫిర్యాదులను తీసుకొచ్చి పరిశీలించి ఇది మా పరిధి కాదు అని వారు రిజెక్ట్ చేసి వీళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని ఆ గ్రీవెన్స్ క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. ఇది తరచుగా సుమారు 6 సార్లు ఈ 2-3 సంవత్సరాల క్రితం 6 సార్లు ఫిర్యాదులు ఇచ్చి ఉంటారు. అయితే పూర్తి స్థాయిలోనైతే ఏ సమస్య అయితే పరిష్కారం కావట్లేదు. దీనిపైన కలెక్టర్ దృష్టికి ఈ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వెళ్ళి మరోసారి కలెక్టర్ గారికి కలుస్తామని గిరిజన మహిళలు అంటున్నారు. కదా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సూర్యరావు. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతి నిర్ణయంతో సంచలనమే సృష్టిస్తున్నారు. అభివృద్ధి పనులు ఓ కొత్త కోణంలో ఆరంభించడం ఆయన స్టైల్గా మారింది. ఇటీవల రామలింగపురం అండర్ పాస్ను ఓ బాలుడి చేత ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచిన కోటంరెడ్డి నేడు మరో వినూత్న నిర్ణయంతో ముందుకు వచ్చారు. 11 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త హంగులతో రూపుదిద్దుకున్న పొదలకూరు రోడ్డును కార్గిల్ యుద్ధవీరుడు వల్లూరు శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సాధారణ రీతిలో కాకుండా ప్రత్యేకతను చాటే ఈ ఆచరణ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కోటంరెడ్డి నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది. కోటంరెడ్డి తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు.
థ్యాంక్ యూ గగన. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న రీతిలో ముందుకెళ్తున్నారు. ఏదైతే దశాబ్దాల కాలంలో సమస్యల పరిష్కారాన్ని దిశగా కూడా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితుంది. అయితే ఇటీవల కాలంలో కూడా 300కు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పూర్తయినటువంటి పనులు కూడా ఒక్కొక్కటి దిశగా ప్రారంభిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితుంది. సాధారణంగా కూడా ఏదైనా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధులు అనేవి కూడా సమస్య పూర్తయిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు, ఎంపీలను కూడా ఆహ్వానించి ఆ పనులను చాలా హఠాత్తుగా కూడా ప్రారంభిస్తారు. కానీ అందుకు భిన్నంగా వినూత్న రీతిలో కూడా ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి తీసుకున్నటువంటి ఆలోచనలపై కూడా జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పొలిటికల్ గా కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని రామలింగాపురం ఉన్నటువంటి అండర్ పాస్ వద్ద కూడా గతంలో ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా కూడా ఆ సమస్యకి ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినప్పటికీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితి. అయితే ఆ రోడ్లో ఏదైనా భారీ వర్షం పడిందంటే పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉంటుంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఉన్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఆ సమస్యకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ సమస్యకు పరిష్కారం దిశగా చూపించారు. అయితే ఆ యొక్క అండర్ పాస్ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టంతో పాటు రాకపోకలకు డబుల్ వైడింగ్ రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలతో పాటు అంతేకాకుండా ఫుట్పాత్ సంబంధించి ప్రత్యేకంగా రోడ్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ రోడ్డుని ఎవరు ప్రారంభిస్తారు, దీన్ని ఎంత హఠాత్తుగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి రూరల్ ప్రజలు కూడా ఎదురు చూసిన పరిస్థితి. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం నూతన జనరేషన్ రాజకీయాలు ప్రోత్సహించే విధంగా కూడా 15 ఏళ్ల బాలుడితో కూడా పుట్టం రెడ్డి సహర్ష రెడ్డి అనేటువంటి బాలుడి చేత కూడా పూర్తి స్థాయిలో దాన్ని ప్రారంభించి ఒక్కసారిగా రూరల్ కూడా ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే నెల్లూరు రూరల్ లో ఉన్నటువంటి ఇటు డైకాస్ రోడ్ నుంచి ఆ జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ఉన్నటువంటి పొదలకూరు రోడ్డు గత కొన్ని ఏళ్ళుగా కూడా 30 ఏళ్లకు పైగా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిన దిశగా, కానీ ఆ రోడ్డులో లక్షలాది మంది జనాలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అంతేకాకుండా రోడ్డులో ఎక్కువ శాతం కూడా ఆక్రమణ గురైన పరిస్థితి గతంలో. అంతేకాకుండా ఆ రోడ్డుని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చేందుకు గతంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఆ ప్రాంతవాసుల సమస్య పరిష్కారం దిశగా ముందుకెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రాంతం ఎవరు కూడా దృష్టి సారించే పరిస్థితుంది. ఎందుకంటే ఆ రోడ్డుని పలు ఎక్కువ కిలోమీటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్డుకి ఎక్కువ శాతంలో కూడా నిధులు కేటాయించిన పరిస్థితుంది. అయినప్పటికీ గతంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం ఎవరు కూడా దానిపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక నిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం నాకు కావాలంటూ బలంగా ఆయన పట్టుబట్టడంతో గవర్నమెంట్ నుంచి కూడా నిధులు కేటాయించిన పరిస్థితి. సుమారు 11 కోట్ల రూపాయలతోటి కూడా ఆ ప్రాంతం అంతా కూడా సువిశాలమైనటువంటి డబుల్ వైండింగ్ రోడ్డు కావచ్చు, ఆ సెంట్రల్ లైటింగ్, పూల మొక్కలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించే విధంగా కూడా దానికి దశాబ్దాల కాల సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రోడ్డు గతంలో కూడా ఎన్నో ప్రమాదాలకు నిలవగా మారింది. అటు ప్రయాణించాలంటేనే ప్రజలు భయాందోళన గురైన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఆ రోడ్డు పూర్తి స్థాయిలో సుమారు 11 కోట్ల రూపాయలతోటి నూతన హంగులతో పొదలకూరు రోడ్డు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. ఇప్పుడు దీన్ని ఈ రోజు ఎవరు ప్రారంభిస్తారనేటువంటిది నెట్వర్క్ కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ కోటమిరెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన ఆలోచన విధానం కూడా చాలా విభిన్న రీతిలో ముందుకెళ్తాం కూడా ప్రజలు ఆయన హర్షించబరుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం మరికొద్ది గంటల్లో సుమారు 10 గంటల సమయంలో కూడా ఆ పొదలకూరు రోడ్డుని మాజీ ఎవరైతే నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి పాత కోడూరు గ్రామానికి చెందినటువంటి భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా ఉన్నటువంటి మాజీ సైనికుడు వల్లూరు శ్యాంప్రసాద్ రెడ్డి చేతుల మీద కూడా ప్రారంభిస్తున్నట్లు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క నిర్ణయానికి ప్రధాన కారణం ఏంటంటే నెల్లూరు రూరల్ ఎక్కువగా కూడా మాజీ సైనికులు ఉండడం, అంతేకాకుండా నెల్లూరు రూరల్లోనే మిలిటరీ కాలనీ అంటూ పేరుతో కూడా ఒక కాలనీ ఏర్పడుతుంది. అంతేకాకుండా అక్కడే మాజీ సైనికులకు భూములు కూడా కేటాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ రోడ్డుని దేశానికి ఎవరైతే ప్రాణాలు పణంగా పెట్టి కుటుంబానికి దూరంగా సేవలు చేస్తుంటే వారిని గుర్తించి ఈ యొక్క రోడ్డుని వారి చేతుల మీదుగా ప్రారంభిస్తే దీన్ని దేశానికి ప్రజలకు అంకితం చేయొచ్చినటువంటి నేపథ్యంలో కోటమిరెడ్డి యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువగా రేరుగా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఇలాంటి నిర్ణయాలు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో రూరల్ నియోజక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గత 30 ఏళ్ళుగా కూడా ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినప్పటికీ ఆ రూరల్లో ఈ రోజు ప్రారంభం కాబోతున్న పొదలకూరు రోడ్డు ఎన్నో దీర్ఘకాల సమస్యగా మారింది. అయితే దాని శాశ్వత పరిష్కారం దిశగా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఒక మాజీ సైనికుడి చేతుల మీదుగా ప్రారంభించబడడం కూడా ఈ రోజు నెల్లూరు రూరల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై ప్రజాప్రతినిధులు కావచ్చు, అంతేకాకుండా జిల్లా అధికార యంత్రాంగం, మరోవైపు రూరల్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి గగన. ఇంకా ఆయన నిర్ణయాల పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు?
యాక్చువల్గా సాధారణంగా ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అట్టహాసంగా దాన్ని భారీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కూడా ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటారు. కానీ నెల్లూరు రూరల్లో మొదటి నుంచి కూడా శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచర గణంగా కూడా ఇది ఒక కార్యక్రమాన్ని తలపెట్టారంటే పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇటీవల కాలంలో 60 రోజుల్లో 300కి పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ఒకే రోజులోనే శంకుస్థాపన చేసి హైలైట్ గా నిలిచారు. వాటిలో పూర్తయినటువంటి ఒక్కొక్క అంశాన్ని కూడా ఆయన ఇట్లా జిల్లా ప్రజలు గౌరవం కేటాయించినప్పటికీ కానీ దీన్ని ప్రజల్లో ఉండాలి, ప్రజలకు అంకితం చేయాలి, ఇలాంటి అంశాల్లో ముందుకెళ్తున్న భాగంగానే ప్రారంభమైనటువంటి ఏదైతే పూర్తయినటువంటి ఒక్కొక్క పనులు కూడా పూర్తి స్థాయిలో సామాన్యుల నుంచి కూడా జిల్లా అధికారం కావచ్చు, జిల్లా ప్రజాప్రతినిధుల చేతుల మీద కూడా చేసే దిశగా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఓవైపు ఆయన యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, మరోవైపు రూరల్ నియోజకవర్గం సంబంధించి టీడీపీ క్యాడర్ కావచ్చు, మరోవైపు రూరల్ యొక్క ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా శ్రీధర్ రెడ్డి తీసుకుంటే ఆలోచనలపై నిర్ణయాలపై కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు మరొక రోడ్డు అభివృద్ధి దిశగా కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో దానికి మాజీ భారత సైనికుడు ఎవరైతే వల్లూరు ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఇంకా సంతోషంగా ఉన్నట్లు కూడా రూరల్ ప్రజల్లో తెలియజేస్తున్న పరిస్థితి గగన. ఎస్, అలానే మనం చూసినట్లయితే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే రూరల్ ప్రకారం కూడా డెవలప్మెంట్ అధికంగా కనిపిస్తుంది. దీనిపైన ఉన్న సమాచారం ఏంటి? రైట్ గగన్, ఎందుకంటే కూడా తొలుత నుంచి కూడా గత ప్రభుత్వంలో వైసీపీలో ఆయన కొనసాగారు. అయితే పార్టీ ఉన్నటువంటి కొద్ది రోజుల సమయంలోనే ఆయన పార్టీని వీడి టీడీపీలో రావడం జరిగింది. దానికి ప్రధాన కారణం రూరల్లో అనేక సమస్యలు ఆయన దృష్టికి గవర్నమెంట్ గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోవడంపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే తమ ప్రజలకి, తన నమ్ముకున్న ప్రజలకి, తమని హ్యాట్రిక్ గా గెలిపిస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజలకు తాను నిత్యం సమస్యలపై పోరాడుతూ కూడా సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లే ఎమ్మెల్యేగా కూడా నెల్లూరు ప్రజలు గుర్తింపు రానిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే సమస్యలకు పరిష్కారం లేదో ఈ ప్రభుత్వంలో పరిష్కారం అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైపు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేయడం కావచ్చు, ప్రత్యేకించి ఏదైతే సమస్య ప్రకారం వెంటనే నిధులు కేటాయించడంపై కూడా పూర్తి స్థాయిలో తమ నియోజకవర్గం అభివృద్ధి చెందడం కూడా వైపు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఆ నియోజకవర్గ కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు గగన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగతేజ. ఇక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థే ప్రజా ఫిర్యాదు PGRS. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో అమలవుతున్న ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను ప్రభుత్వం ఇప్పుడు వికేంద్రీకరించింది. ఇక ప్రతి సోమవారం డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా ఈ ఫిర్యాదుల పరిరక్షణ నిర్వహిస్తారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమీప మండల కార్యక్రమాల్లో, డివిజనల్ కార్యాలయాల్లో లేదంటే మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించవచ్చు. అలాగే ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. PGRS విక్రేకరణ కలిగే లాభాలు ఏంటో మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి. ఓకే గగన, మరి గుడ్ మార్నింగ్ వైకే. మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మారుమూల ప్రాంతాల నుంచి కూడా వారి యొక్క సమస్యలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఒక వేదికగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈ యొక్క మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో ఈ యొక్క మీకోసం కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఆ యొక్క సమస్యల కోసం వారి యొక్క సొంత విషయాల మీద కానివచ్చు, సామాజిక సమస్యల మీద కావచ్చు, లేదా ఇతరితర అవసరాల నిమిత్తం కావచ్చు, ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి వస్తుంటారు. దానిని ఒక పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి వారి యొక్క పేరు నమోదుని చేసి వారి యొక్క సమస్యని దాంట్లో కంప్యూటరీకరణ చేసి వారికి ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రసీదు తీసుకుని ఆ జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించి అక్కడ నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మా నా సమస్య ఇది, అయ్యా నా సమస్య ఇది అని చెప్పేటువంటి విధానంలో ప్రజలు వారి యొక్క సమస్యలను కలెక్టర్కి తన గోడుని విన్నవించుకుని ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము, ఆ యొక్క సమస్యపై విశదీకరంగా క్లుప్తంగా కలెక్టర్ గారికి అయితే తెలియచెప్తారు. కలెక్టర్ గారు దాన్ని విశదీకరించి పరిశీలించి దాన్ని వెంటనే ఆయా సంబంధిత అధికారులకు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాలైన అధికారులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి 67 శాఖల అధికారులు కూడా అక్కడ ఉంటారు. ఆ యొక్క జిల్లా సంబంధించిన అధికారికి మాత్రం ఆ యొక్క సమస్య మీద సంబంధిత ఫిర్యాదుదారులకు వచ్చినటువంటి వ్యక్తితో ముఖాముఖిగా ప్రశ్నలు అడిగే విషయాలను తెలుసుకుంటారు. ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అయితే కనుక మరి వెంటనే ఆ జిల్లా శాఖ అధికారి కన్సల్ట్ మండల శాఖ అధికారికి అది ఏ గ్రామం నుంచి వచ్చిందో ఆ గ్రామంలో ఉన్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓకి దానిని పంపడం జరుగుతూ ఉంటుంది.
అక్కడ నుంచి కూడా ఒక క్షేత్ర స్థాయిలో ఏ రకంగా జరుగుతుందో ఆ విషయాలపై ఆ ఎంపీడీఓ కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇతర ఏ సంబంధించినటువంటి అధికారులు ఆ యొక్క ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్ళి, ఆ గ్రామం వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అయితే చర్యలు చేపడతారు. ఈ విధంగా ప్రతిష్టాత్మకంగా చేయడానికన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అన్ని విధాలుగా మరి చాలా గట్టిగా దీని మీద దృష్టి పెట్టి మరి యొక్క మీకోసం కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే పేరు పెట్టి మరి యొక్క నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని గ్రామాల నుంచి ప్రజలు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు సైతం కూడా సోమవారం కలెక్టర్ గారిని సంప్రదించడానికి అయితే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తారు. గగన, గోపాలకృష్ణ చెప్పండి, ఇక ఈ పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయా? ఈ యొక్క సమస్యలను అప్పటికప్పుడే దాని మీద విశదీకరిస్తారు, దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన పిదప ఆ యొక్క కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారికి అప్పచెప్తారు కలెక్టరు. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిందా లేదా అనే విషయాన్ని వారం రోజుల్లో ఆ ఫిర్యాదుదారునికి ఒక ఫోన్ చేస్తారు. అమ్మా, మీ సమస్య పరిష్కారం అయిందా? మీరు మీకోసం కార్యక్రమంలో పెట్టుకున్నటువంటి వినతి ప్రకారం మీరు ఇచ్చినటువంటి సమస్య మీద మరి అధికారులు పనిచేస్తున్నారా లేదా, దాని మీద దృష్టి పెట్టారా లేదా అనేటువంటి ఆలోచనలపై ఒక కాల్ అయితే, ఒక ఫోన్ అయితే చేస్తారు. ఆ ఫోన్ లో ఆ యొక్క క్లయింట్ మరి నా సమస్య పరిష్కారం అయింది, లేదు, పరిష్కారం జరుగుతోంది, ఇంకా కొనసాగుతుందా అనేటువంటి సమాధానం కూడా ఆ యొక్క ఫిర్యాదుదారుడు ఆ సంబంధిత శాఖ అధికారికి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ పరిష్కారం అయితే గనక ఓకే, ఒకవేళ పరిష్కారం కాకపోతే మరొక 4 రోజుల్లో మరొక ఫోన్ వస్తుంది. మీ యొక్క సమస్య మీద మీరు అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా లేదా అనేటువంటి విషయాలపై మళ్ళీ 5 రోజుల పిదప మళ్ళీ ఇంకో ఫోన్ చేస్తారు. ఈ విషయంలో కూడా ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో, అది మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానీ అమ్మా నా సమస్య పరిష్కారం కాలేదు అయితే కనుక కాలేదు అని చెప్పండి, పరిష్కారం అయితే కనుక అయింది అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి అయితే కనుక మరి ఇంకో ఫోన్ చేస్తారు. ఈ ఫోన్ లో కనుక నా సమస్య పరిష్కారం కాలేదు, మరి నేను అసంతృప్తిగా ఉన్నాను అని చెప్తే అయితే కనుక వెంటనే సంబంధిత శాఖ అధికారికి వెంటనే మళ్ళీ కలెక్టర్ చర్యలు తీసుకునే దిశగా అయితే కనుక దీని మీద చాలా అంతర్గతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కనబడుతుంది. గగన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ. యాజ్ ఆఫ్ నౌ ఇవి గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి YK న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.